హలో అభి, ఏం చేస్తున్నావు? అవునా, నేను రేపు ఎలాగైనా డాడీకి మన విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బాయి ఏం కాదులే, రేపు చెప్పేస్తాను. ఎప్పటికేం చెప్పాల్సిందే కదా, సో రేపు నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. స్వామి వినాయక, నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు ఏమీ కోరుకోలేదు. ఈ డైలాగు నీ ఇంటర్ మార్క్స్ కోసం, డిగ్రీ మార్క్స్ కోసం మరియు నీ జాబ్ కోసం అడిగినట్టు గుర్తు. కానీ ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. నాకు అభి అంటే చాలా ఇష్టం. నేను తనతో ఉంటే హ్యాపీగా ఉండగలను. ఆ విషయం డాడ్తో చెప్పాలనుకుంటున్నా. అభి కూడా చాలా మంచోడు. నన్ను మోసం చెయ్యడు. నన్ను హ్యాపీగా ఉంచడం కోసం ఏమైనా చేస్తాడు. అందరిలాగా బిస్కెట్ ఇచ్చేవాడు కాదు. వాడు నీకు బిస్కెట్ ఏమో కానీ నువ్వు నాకు బిస్కెట్ వేస్తున్నావు. మరి నాకేంటి? నాకు హెల్ప్ చేస్తే ఈ వినాయక చవితికి నా చేతితో లడ్డూలు చేసి పెడతా స్వామి. నువ్వు చేస్తే మీ నాన్నే తినడు, నేనేం తింటాను? సర్లే, తప్పుతుందా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. Hello? Yeah. I'll be coming there within 15 minutes, okay? Bye. డాడ్ 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 మీతో కొంచెం మాట్లాడాలి. క్రెడిట్ కార్డే కదా, ఇదో తీసుకో. కార్ డాడ్, నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కదా. మరి కార్ కావాలా? అబ్బా, అవన్నీ కాదు డాడ్. ఏంటి చెప్పు. అదే డాడ్, నేను ఒక అతన్ని. చెప్పు, ఆగిపోయావే. అదే డాడ్, నేను ఒక అతన్ని. చూడు హనీ, ఏది చెప్పాలన్నా సూటిగా క్లియర్గా చెప్పు. నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అలా చెప్పావు? మీరే కదా డాడ్ సూటిగా క్లియర్గా చెప్పమన్నారు. చూడు హనీ, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ఇంతవరకు నువ్వు ఏది అడిగినా కాదనలేదు అని ఇది కూడా అలా అనుకోకు. నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, ఓకే? కానీ హలో, యా, ఐఎమ్ నాట్ కమింగ్ టు ద ఆఫీస్. ప్లీజ్ క్యాన్సిల్ ఆల్ మై అపాయింట్మెంట్స్. ఇంకా ఏం అనలేదు. ఏం పేరు అన్నావు? అభి. అభి ఏం చేస్తుంటాడు? లాస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ప్రెసెంట్లీ జాబ్ సర్చింగ్. అంటే బేకార్ అన్నమాట. వాళ్ళ క్యాస్ట్ ఏంటి? మన క్యాస్ట్ అయితే కాదు. జాబ్ చేస్తే ఎంత సంపాదించగలడు? ఫ్రెషర్ కాబట్టి ఒక 20K. చూడు హనీ, నీ క్రెడిట్ కార్డ్ మంత్లీ యూసేజ్ ఎంత తెలుసా నీకు? ఓకే, నీకు తెలియదు కదా, నేను చెప్తా. నీ క్రెడిట్ కార్డ్ మంత్లీ యూసేజ్ 30,000. అది డాడ్. వెయిట్, లెట్ మీ కంప్లీట్. నువ్వు ఖర్చు చేసే మొత్తము వాడి శాలరీ. అదే అభి శాలరీ. నువ్వు వాడితోని హ్యాపీగా ఉంటావని ఎలా నమ్మను? డాడ్, అవన్నీ మనకు ఉన్నాయి కదా. అంటే వాడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మేపేమంటావా? మన బిజినెస్ చూసుకుంటాడు. ఎడ్యుకేషన్ అయిపోయి 1 year అయినా కానీ ఇంకా జాబ్ సర్చింగ్ అంటే అందులోనే తెలుస్తుంది వాడేంటో. ఇవన్నీ కాదు హనీ, ఇలాంటి వేస్ట్ ఫెలోకి ఇచ్చి నీ లైఫ్ నేను రిస్క్ చేయలేను, నాకు ఇష్టం లేదు. నీకు తెలియదురా, నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకు ఏమి చెప్పినా అర్థం కాదు. డాడీ, నేను ఒకటి అడగనా? మీకు స్టేటస్, మనీ అండ్ కాస్ట్ ఇంపార్టెంటా, నేను హ్యాపీగా ఉండడం ఇంపార్టెంటా? నీ హ్యాపీనెస్ ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అబ్బా, ఎంతసేపు నీ వైపు నుండి థింక్ చేయకు డాడ్. నన్ను హ్యాపీగా ఉంచడం ఆలోచించు. అమ్మ లేకుండా ఈరోజున హ్యాపీగా ఉన్నావా? మనల్ని లవ్ చేసిన వాళ్ళు మన చుట్టూ ఉండకపోతే ఎంత నరకంగా ఉంటుందో తెలుసు కదా. అది మీరు ఒప్పుకోకపోతే ఇప్పుడు మీరు బాధపడినట్టే లైఫ్ లాంగ్ నేను బాధపడాల్సి వస్తుంది. ఏంటి పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు? చెప్తే అర్థం కదా నీకు? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. చెప్పిన మాట నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు డాడ్.
ఎందుకు ఇలా డిస్టర్బ్ అవుతున్నాను? తొందరపడి ఏమైనా చేయి చేసుకున్నానా? అయినా తన సంతోషమే కదా నేను కోరుకునేది. కానీ రంగయ్య, జ్యూస్ తీసుకొనిరా. లెగ్సి పాలు తాగిందా? లేదయ్యా, నిన్నటి నుంచి ఏం తినట్లేదు, తాగట్లేదు. ఎందుకు ఇలా డిస్టర్బ్ అవుతున్నాను అర్థం కావటం లేదు. ఒకవేళ తాను చెప్పిందే కరెక్టా? ఏమైనా తింటోందా? లేదయ్యా, 2 రోజుల సందే ఏం తినట్లేదు. హలో అభి, మా డాడీ ఒప్పుకునేలా లేరు. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు లేకుండా నేను ఉండలేనురా. నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయమేస్తుంది. డాడ్ ఒప్పుకోరు కదా. ఏంటి వెయిట్ చేయడమా? ఎంత వెయిట్ చేసినా అంతే. డాడ్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవ్వరి మాట వినడు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేద్దామా వద్దా? మనం ఎప్పుడు వెళ్తున్నాం? మళ్ళీ వెయిట్ చేద్దాం అనకు అభి. డాడ్ గురించి నాకు తెలుసు. పో అయితే, నా మాట ఎవ్వరు వినకండి. సింధు, ఏం పిచ్చి పిచ్చిగుందా అని నేను చాలా ఆలోచించానురా. నువ్వు చెప్పినట్టే నాకు నీ సంతోషమే ముఖ్యం. బట్ 1 కండిషన్, అభి విదిన్ 6 monthsలో మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి. ఇది ఏదో తనని టెస్ట్ చేయాలని కాదు, నీకోసం కష్టపడతాడని ఒక చిన్న టెస్ట్ లాంటిది. ఓకేనారా? ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్స్ డాడ్, మీరు ఒప్పుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నీ హ్యాపీనెస్సే నాకు ముఖ్యం రా. అదండి మా ఈ చిన్న స్టోరీ. చాలామంది లవ్ కోసం చాలా చిన్న చిన్న విషయాలకు బాధపడి తొందరలో చనిపోవడమో చంపటమో చేస్తున్నారు. ఇంకొంతమంది డిప్రెషన్కి లోనై పిచ్చోళ్ళైపోతుంటే, ఇంకొంతమంది ప్రేమని పెద్దలు అర్థం చేసుకోక వాళ్ళ పరువు కోసం చేసే హత్యలు ఇంకొన్ని. ఇంకొంతమంది చిన్న చిన్న కారణాలకు బ్రేకప్ అంటూ సింపుల్గా స్టైల్గా చెప్పేస్తున్నారు. అలా తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలు పిల్లల ప్రేమని, పిల్లలు పెద్దల గౌరవం గురించి ఆలోచించి కొంతకాలం ఎదురు చూస్తే కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది అని చెప్తూ, ప్రేమ వల్ల ప్రేమ కోసం చనిపోయిన అందరికీ అంకితమిస్తూ మా ఈ ఓ చిన్న ప్రయత్నం.